హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుండి దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నారు. అయితే ఈ దరఖాస్తులు మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఈ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫాలో కాకపోతే వెంటనే ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం 15 లక్షల పెన్షన్లు అనేవి విడుదల చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనకేంటంటే జూన్ 12వ తేదీన 1.5 అంటే 1,50,000 పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అనేవి మనకు జూన్ 12వ తేదీన అయితే విడుదల చేస్తారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే ఈ రోజు నుండి మనకేంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యాయి. ఇలాంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఎలాంటి వారు అప్లై చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే స్పౌస్ పెన్షన్ అంటే ఏమిటో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది భార్యకైతే వస్తుందండి. ఇక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ సడన్గా చనిపోయి ఉంటే కనుక సో అతనికి సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను యూస్ చేసుకొని అప్లై చేసుకుంటే కనుక ఆమెకు పెన్షన్ అనేది వస్తుంది. సో 4,000 పొందుతుంటే కనుక 4,000 వస్తుంది. ఇక వికలాంగుడు ఎవరైనా పెన్షన్ పొందుతూ సడన్గా చనిపోయి ఉంటే కనుక సో అతని సంబంధించినటువంటి భార్య ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను యూస్ చేసుకొని అప్లై చేసుకుంటే కనుక సో ఆమెకు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వికలాంగులకు 6,000 పెన్షన్ అనుకోండి, 6,000 అయితే అతనికి సంబంధించినటువంటి భార్యకి అయితే ఇవ్వరు. ఓన్లీ 4,000 మాత్రమే పెన్షన్ అనేది పొందగలరు. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మనకు ఈ సచివాలయాల్లో అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మీరు అప్లై చేసుకోకపోతే కనుక వెంటనే అప్లై చేసుకోండి. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఈ అప్లికేషన్ మీరు ఎలా ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఈ అప్లికేషన్తో పాటు మీరు జతపరిచి ఇవ్వాల్సి ఉంటుంది, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు నోటిఫికేషన్ ఇది మనకు అప్లికేషన్కి సంబంధించి కూడా అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్లికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన మీకు క్లారిటీగా చూపించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చూసుకున్నట్లయితే ఇది మనకు పెన్షన్దారులకు సంబంధించి అంటే స్పౌస్ పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రామ మరియు వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఇక ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పెన్షన్ అప్లికేషన్ ఇది ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. అలాగే ఈ స్పౌస్ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ని మీరు తీసుకొని ఏ విధంగా మీరు ఫిల్ చేయాలి, మనకు ఏ బ్లాంక్స్లో ఏమేమి ఫిల్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని పేరు ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటారో వారికి సంబంధించినటువంటి పేరు అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక భర్త పేరు అంటే ఎవరైతే చనిపోయి ఉంటారో క్యాండిడేట్ సో ఆయనకు సంబంధించినటువంటి పేరు అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మొబైల్ నెంబర్ కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక క్లస్టరు మీరు ఏ క్లస్టర్కి సంబంధించి అంటే సచివాలయానికి సంబంధించి అది ఒకవేళ మీకు తెలియకపోతే వదిలేయండి. ఇక ఆధార్ నెంబర్ అనేది వేయాల్సి అయితే ఉంటుందండి. ఇక ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా వేయాల్సి అయితే ఉంటుంది, ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చిరునామా అనేది మీరు రాయాల్సి అయితే ఉంటుంది, అడ్రస్సు. అలాగే రైస్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరణించిన పెన్షన్ లబ్ధిదారుని యొక్క పేరు సో ఎవరైతే చనిపోయి ఉంటారో అతని పేరు అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మరణించిన తేదీ ఏ తేదీన మరణించారనేది ఇక్కడ డేట్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది. ఇక అతనికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. అలాగే పెన్షన్ రకం ఏ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షను ఆయన పొందుతున్నట్టుగా ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ తెలిస్తే రాయండి, తెలియకపోతే వదిలేయవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నంబర్. అయితే ఈ మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే డెత్ సర్టిఫికేట్ అనేది అవి మీరు కంపల్సరీగా ఉండాలి. సో డెత్ సర్టిఫికేట్లో మనకు ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. పెన్షన్ ఐడి ఒకవేళ తెలిస్తే రాయండి, లేదంటే వదిలేసినా కానీ వాళ్ళు చూసుకుంటారు.
ఇక దరఖాస్తుదారు యొక్క సంతకం అనేది దరఖాస్తుదారు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి సైన్ అనేది రాయాలి. ఇక్కడ వీళ్ళు మొత్తం రాసిన తర్వాత సో మీరు సబ్మిట్ చేస్తే కనుక ఇక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ప్రతి ఒక్క సచివాలయంలో WEA అని ఆఫీసర్ ఉంటారు. WEA అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్. సో ఇతనికి కనుక సబ్మిట్ చేస్తే కనుక ఇతను అప్రూవ్ చేసేస్తే కనుక నెక్స్ట్ వచ్చేసి మీకు మున్సిపల్ కమిషనర్ గారు చెక్ చేసి సో మీ యొక్క పెన్షన్ అనేది వెరిఫై చేసిన తర్వాత మీరు నిజంగానే అర్హులు అని తేలితే కనుక మీకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అప్రూవల్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మీకు ఏదైతే మీ భర్తకు సంబంధించిన పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో దీని ద్వారా మీరు ప్రతి నెల పెన్షన్ అనేది పొందవచ్చు. ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల పెన్షన్లకు సంబంధించి అంటే స్పౌస్ పెన్షన్లు అనేవి విడుదల చేయబోతున్నారు ప్రభుత్వము. సో తప్పనిసరిగా మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు నెక్స్ట్ మంత్ లేదా వచ్చే నెల కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ అప్లికేషన్తో పాటుగా మనం జతపరచవలసినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తేనే మీకు పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్ చేసిన తర్వాత సో ఎవరు అంటే మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా అనేది ప్రభుత్వం గుర్తించి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ఏంటంటే స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది యూస్ చేసుకొని మీరు పెన్షన్ అనేది పొందవచ్చు. మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వారందరూ పెన్షన్కి సంబంధించి ప్రతి నెల ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి ప్రతి నెల పెన్షన్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లంను గుర్తించి ప్రభుత్వము సో మనకు పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అనేది మనకు విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు యూజ్ చేసుకొని మీ యొక్క పెన్షన్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే మీ పెన్షన్ అనేది వచ్చి సచివాలయ అధికారులు మీ ఇంటికి తలుపు తట్టి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ యొక్క వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పెన్షన్ ఐడి కార్డ్ అనేది తీసుకుని వెళ్ళండి. పెన్షన్ ఐడి కార్డ్ అనేది తీసుకుని వెళ్ళిన తర్వాత దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుందండి. ఈ పెన్షన్ ఐడి నెంబర్ అనేది వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈజీగా మీ పెన్షన్ అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు ప్రతి నెల రావడము, తీసుకోవడము, వెళ్ళడము ఇలాంటి ఇబ్బంది అనేది పడాల్సి అనేది ఉండదు. సో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అనేది ఇచ్చేస్తారు. సో ఈ విధంగా మనకి ఇక చాలామంది కామెంట్ చేస్తున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారేంటనేది. అయితే జూన్ 12వ తేదీన మాత్రం విడో పెన్షన్ ఏదైతే వితంతు పెన్షన్ ఉంది కదా, సో ఆ వితంతు పెన్షన్ అనేది విడుదల చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే విడుదల చేస్తారని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. ఇక మనకు వికలాంగ పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అయితే వికలాంగ పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తారనేది మనకు ఇప్పటి వరకు అప్డేట్ అనేది విడుదల చేయలేదండి. అయితే వికలాంగ పెన్షన్కి సంబంధించి సదరం స్లాట్స్ అనేది విడుదల చేస్తున్నారు. ఈ సదరం స్లాట్స్ అనేది యూజ్ చేసుకొని మీరు ఈ సదరం సర్టిఫికెట్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే మనము అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి పెన్షన్కి సంబంధించి. అప్పటి వరకు మీరు సదరం స్లాట్స్కి సంబంధించి అప్లై చేసుకొని సో ఈ సర్టిఫికెట్స్ అనేది రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. సో ఎవరికొకరికి యూజ్ అవుతుందండి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.